శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 31 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు ఉన్నారు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి బుధ కేతువులు, కన్యరాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, అలాగే వక్రించినటువంటి శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా ఒక్క చంద్రుని యొక్క గమనము మాత్రమే వారాంతంలో మారి ఉన్నది. మిగతా గ్రహస్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఏ విధంగా ఉన్నాయో వారాంతంలో కూడా అదే విధంగా ఉన్నాయి, ఇంకా మార్పు చెందలేదు. గ్రహాల సమ్మేళనాల విషయానికి వస్తే రవి బుధ కేతువుల యొక్క స్థితి సింహ రాశిలో కలిసి ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉన్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం మంచిదే అయినప్పటికీ కేతువు మీద రాహు దృష్టి కానీ, రవి గారి మీద రాహు దృష్టి కానీ, బుధుడి మీద రాహు దృష్టి కానీ అంతగా బాగలేదు. వినికిడి సమస్యలు ఉండడానికి, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడానికి, పితృవంశ దోషాలు ఈసరికే జాతకంలో జన్మజాతకంలో ఎవరికైతే పితృవంశ దోషాలు ఉంటాయో వారికి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. రవి బుధ కేతు రాహు ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద, కుజుని దృష్టి శని గారి మీద పరస్పర దృష్టిలు ఉంటూ ఉన్నాయి. ఇది చాలా పదునైనటువంటి దృష్టి. రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, రక్తస్రావాలు, కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, భూమి తగాదాలు, ఇతరత్ర స్థిర చరాస్తుల తగాదాలు, ఏదైనా కొనుగోలు అమ్మకాలు, వాహనాలు కానీ లేదా భూమి కానీ, ఇతరత్ర యంత్రాలు, యంత్ర పరికరాలు, మిషనరీకి సంబంధించినవి కానీ ఇలాంటి వాటి విషయాలలో చాలా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బంది లేకుండా ఎవరికి ఉంటుంది అంటే జన్మజాతకంలో శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి రాహు మీద లేకుండా ఉన్నట్లయితే, ఏ ఒక్క దృష్టి ఉన్నా కూడా శనిగారి దృష్టి కుజుడి మీద ఉందనుకోండి, శనిగారికి 3వ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంటుంది, 10వ దృష్టి ఉంటుంది. అలా ఏ దృష్టిలో కుజుడు ఉన్నా లేదా కుజుని దృష్టి 4, 7, 8లో ఉంటుంది. అలా ఏ దృష్టి శనిగారి మీద ఉన్నా ఇబ్బందులు తప్పవు. పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాహువు చంద్రునితో కలుస్తూ మనకి ఇంచుమించుగా గ్రహణం చంద్రుడికి సంబంధించి ఈ చంద్ర రాహువుల కలయికతో గ్రహణం ఏర్పడుతుంది. అది ఈ వారాంతం అయినటువంటి మరుసటి రోజే ఏర్పడుతోంది. ఇంకా చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలో ఉంటూ ఉండగానే ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము, ఫలితాలు తెలియజెప్పుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ 31 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు గల కాలానికి గ్రహాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, తృతీయ స్థానంలో రాహు ఉన్నారు, సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు, అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఈ 3 గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు. అయితే రాహువు కానీ గురువు గారు కానీ 2 పెద్ద గ్రహాలు అవుతూ ఉండడం, గురువు గారు కానీ శుక్రాచార్యుల వారు కానీ 2 శుభగ్రహాలు అవుతూ ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషంగా చెప్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారాలు, ఒక కోర్టు విషయాలు తప్ప మిగతా అన్నిట్లలోనూ సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్యాల పరంపర మీ ఇంట ఉంటుంది. శుభకార్యాలలో ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు, సమయాన్ని కేటాయిస్తారు. రాజకీయంగా మంచి పరపతి ఏర్పడుతుంది మీకు. అలాగే సహాయ సహకారాలు అందుతాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అనుకూలత సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు ఇప్పటి వరకు కుదరని వారికి కుదురుతాయి. సంతానం కావాలి అనుకునే వారికి సంతానం కూడా ఉంటుంది. ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది. అయితే కొంచెం ఓర్పు కలిగి ఉండాలి.
విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు పితృవర్గరీత్యా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే రవి రాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులకి బాగుంది, స్త్రీలకి బాగుంది, అలాగే వ్యవసాయదారులకు బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయ కష్టం బాగా ఉంటుంది. ఇక స్థానచలనానికి అవకాశం ఉంది. అయితే పూర్తిగా స్థానచలనం అవ్వదు. కొన్ని రోజులు వెళ్ళి రావడం, దూర ప్రాంతాలకి లేదా దగ్గర ప్రాంతాలకైనా సరే వెళ్ళి రావడం అనేలాంటి స్థానచలనం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు గణపతి పూజ చేసి మీరు మీ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టండి. చక్కగా నిర్విఘ్నంగా పనులు అయిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. పెట్టుబడులు పెట్టవచ్చు, వ్యాపారాలు బాగుంటాయి. ఎవరికైనా మీరు ధనము రుణముగా ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి వసూలు అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏదైనా రుణాలు కావాలన్నా కూడా మీకు వస్తాయి. అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతోంది. కుటుంబంలో కూడా కాస్త సంతృప్తికర పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అర్ధాష్టమ శనిగారి సంచారం ఉంటూ ఉన్నప్పటికీ గురుబలం చాలా బాగుంటున్న కారణం చేత ఈ శనిగారి బలం అనేది తగ్గిపోయి బలహీనం అయిపోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి సంచారం చేస్తూ చంద్రుడు బాగుంటారు, రాహు బాగుంటారు. కానీ ఈ చంద్ర రాహు కలయిక మటుకు కొంత అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటుంది. మీకు అనవసరంగా ఆలోచించకండి దేని గురించి. ఇక్కడ గ్రహణం కూడా ఏర్పడిపోతూ ఉన్న కారణం చేత మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాల ఓర్పు కలిగి ఉండండి. అన్ని రకాలుగాను మీకు చక్కటి అభివృద్ధి ఉంది. ఎప్పుడైతే వ్యయస్థానంలో చంద్రుని యొక్క గమనము కూడా ఉందో ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు ఎన్నో రకాల శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అలాగే శుభ సంఘటనలు ఏర్పడుతూ ఉన్నాయి. అన్ని విధాలా బాగుంది. కానీ ఓర్పుగా ఉండవలసిన వ్యవహారాలలో మీరు ఓర్పుగా ఉండకుండా కొంచెం మీరు స్పీడ్ గనక పెంచినట్లయితే అది మీకు దుఃఖానికి దారితీస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన అంశంగా తెలియజెప్తున్నాను. వ్యయస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే నీచలో ఉన్నదో ఇక్కడ దూర ప్రాంత ప్రయాణాలు లేదా దగ్గర ప్రయాణాలైనా తరచుగా చేయవలసి వస్తూ కొంత దుఃఖం ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దీన్ని నిరోధించుకోవాలి అంటే మీరు యోగా చేయడం చాలా చాలా మంచిది. చంద్రగ్రహ స్తోత్రాలు పఠించడం కూడా. ఎందువల్ల అంటే తృతీయ స్థానంలో ఏర్పడబోతోంది గ్రహణం. ఈ వారాంతమైన మరుసటి రోజే ఏర్పడబోతోంది. కాబట్టి ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.